సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ మోసపూరిత పథకాలను నమ్మొద్దు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని హరీష్ రావు అన్నారు. మహిళలకు పేదలకు వరకొచ్చే పని చేసిందా? ఏమన్నారు? 5 గ్యారెంటీలు అయిపోయినాయి అంటున్నారు. నేను అడుగుతా మీరే చెప్పాలి. ఈరోజు మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి కింద మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాయా? ఎవరికన్నా 2500 వచ్చినాయా? ప్రతి నెల జీతం పడ్డట్టు ఒకటానికి 2500 వేస్తాను. వచ్చిందా ఒకరికన్నా? ఇప్పుడు 5 నెలలే, 4 నెలలు దాటి 5 నెలలు పడ్డాయి. మరి 4 నెలలు అంటే ఒక్కొక్క అక్కకు చెల్లకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డట్ట పడినట్ట. ఎవరన్నా కాంగ్రెస్ వాడు మీ ఊర్లలోకి వచ్చి ఓటు అడిగితే చీపురు గట్టలు పట్టుకొని అదే ముందు 10,000 అని చెప్పింది. ముందు 10,000 పెట్టినాక మళ్ళా ఓటు అడగాలి కాంగ్రెస్ ఓటు. ఇది అబద్ధం కాదా? 10,000 ఇయ్యాలా వద్దా? బాకీ పడ్డదా లేదా? మరి కోచింగ్ సెంటర్ లో 1,00,000 రూపాయలు ఫీజు కట్టి, రూమ్ కిరాయి తీసుకొని, మెస్ బిల్లులు కట్టి, పుస్తకాలు కొనుక్కొని ఇవాళ పోటీ పరీక్షలు రాయాలి. మరి నేను ఇక్కడ పెళ్లిలో పోటీ పరీక్ష ఇన్స్టిట్యూట్ లో రాసి చదివి పాస్ అయి ఇవాళ మీ కలెక్టర్ గా పెద్ద ఆఫీసర్ అయినా, మరి నేను పెద్ద ఆఫీసర్ అయినట్టుగా పోటీ పరీక్షలు నిర్వహించి మన విద్యార్థులందరూ కూడా కోచింగ్ సెంటర్లు పెట్టి నాలాగా పెద్ద ఆఫీసర్లు కావాలి అని మీ తల్లి అందరికీ కూడా మరి ఒక ఆఫీసర్ కావాలి అంటే కష్టపడాలి. హైదరాబాద్కు పోయి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి పోటీ పరీక్ష రాయడానికి